ఒకటి కలెక్టరేట్లో ఒక వాళ్ళకి ఒక బెంచ్ ఉంటుంది, డెస్క్. తర్వాత వచ్చి ఈ మన కాంప్లెక్స్ మహమ్మదియా కాంప్లెక్స్ లో ఉంది. ఇప్పుడే ఈరోజే నేను మన షంషియా కాంప్లెక్స్ ఉంది కదా, మస్జిద్, అక్కడ ఒక బిల్డింగ్ కట్టి వదిలేసి ఉంటే రేపటి నుంచే జోనల్ ఆఫీస్ పెట్టబోతున్నాం. ఈ యొక్క కర్నూలుని సెంటర్ చేస్తూ, కర్నూలుకి నంద్యాలకి బేస్ చేస్తూ ఒక జోనల్ ఆఫీస్ పెట్టబోతున్నాం. ఈ రోజే చెప్పాను దాన్ని మొత్తం రిపేర్ చేసి రెడీ చేసుకోమని. విల్ బి హ్యావింగ్ ఏ జోనల్ ఆఫీస్. ఒక అబ్బాయి కాదు, అందరూ టీం ఉంటారు, ఒక లీగల్ టీం మొత్తం ఉంటుంది. జోన్ వైజ్ గా కానీ చేయబోతున్నాము, తొందరగా చేస్తున్నాము. ఈరోజు కంప్లీట్ ఒక 10-12 ఏరియాస్ తిరిగాము. రేపు కానీ తిరుగుతున్నాము. కొన్ని ఐడెంటిఫై చేసాం మేము. కొన్ని షాపింగ్ మాల్స్ కట్టడానికి కావచ్చు, కొన్ని వచ్చి ఫంక్షన్ హాల్స్, అలాగనే ఒకటి గోల్డ్ సూక్ ఒకటి కట్టాలని చూస్తున్నాము. ఒక డిఫరెంట్ ఎక్కడైతే ఆదాయ వనరులు బాగుంటాయో, అంటే మేము వ్యాపారం చేసేది ఉండదు కాబట్టి రెంటల్ ఎక్కడ బాగా వస్తుందో, ఎవరికి అవసరాలు ఉన్నాయో అటువంటి చూసి కడతాం. అది కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు. దానిపైనే రేపు కానీ కూర్చుంటున్నాము, కంప్లీట్ గా డీటెయిల్ తీసుకొని. కొన్ని ఏంటంటే అన్ని కేసెస్ లో ఎక్కువ ఉన్నాయి. ఒక కేసు వేస్తే 20 సంవత్సరాలు అవుతా ఉంది. సో మాలాంటి వాళ్ళు వస్తే 5 సంవత్సరాలు ఉంటాం. 5 సంవత్సరాల లోపల అది తీరట్లేదు, దాన్ని ఒక రెజల్యూషన్కి రావట్లేదు. ఇవన్నీ చాలా చాలా దుర్భర స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కానీ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, దేవుని ఆస్తులు కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గులు దీన్ని చేసి తీసుకోకూడదు, దీన్ని కాపాడాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. నాకు చైర్మన్కి ఇచ్చేప్పుడు ఒకటే చెప్పారు, అజీజ్, నేను ఎట్లాగైతే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఇవన్నీ కాపాడుతాను, మీరు అట్నే మీ ఆస్తులన్నీ కాపాడుకోవాలి, అందుకోసమే నీకు ఇస్తున్నా అని చెప్పారు. దానిపైన కంప్లీట్గా వర్కౌట్ చేస్తున్నాము. కంప్లీట్గా వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ని మొత్తం డిజిటలైజ్ చేస్తున్నాము. ప్రతి రికార్డు ఇంకా నుంచి డిజిటలైజ్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఏంటంటే సమస్య ఇంకోటి, తెలంగాణలో 2016 నుంచి ఇప్పటికి రికార్డులు రాలే. మొన్న తెప్పించాం, దాదాపు 4800 ఫైల్స్ ప్రాపర్టీస్కి సంబంధించింది అక్కడ వాళ్ళ దగ్గర ఆగిపోయాయి. దాన్ని ఫస్ట్ టైం ఈ యొక్క 2016 నుంచి 10 సంవత్సరాల్లో మొన్న వారం ముందు తెప్పించాం. ఇవన్నీ దీన్ని ఒక పెద్ద చెత్త కుప్ప అయిపోయింది. దీన్ని క్లియర్ చేస్తా వస్తున్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క సహకారము, అలాగనే మా మంత్రి ఫరూక్ గారి యొక్క సహకారంతో దీన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నామని కానీ తెలియజేస్తున్నాం. ఒకటి, ప్రతి వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్ అనేది ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కాదు, ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా తప్పుడు చేస్తే ఏం శిక్ష ఉంటుందో అదే శిక్ష ఉంటుంది. వక్ఫ్ బోర్డ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తాను నేను శిక్ష. అందుకోసమే ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ బయట రావాలనే చేస్తున్నాము. చాలా వరకు షఫుల్ చేస్తున్నాం. దీంట్లో ఎవరు కబ్జా చేస్తారంటే మజిల్ పవర్ ఉండేవాడు కబ్జా చేస్తాడు. అది తహసీల్దార్లు, విఆర్ఓలు, రిజిస్టర్ శాఖ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎక్కడొచ్చాము, మీ హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ గారి దగ్గర ఎందుకు కూర్చున్నామంటే ఇక్కడి నుంచి దానికి ప్రాపర్గా ఇది జరగాలని చెప్పి, మానిటరింగ్ ఇక్కడి నుంచి జరగాలని చెప్పి, డౌన్ ది లైన్ నుంచి మేము వస్తే కుదరదు, ఇక్కడి నుంచే రావాలి. రేపు ఎస్పీతో కానీ మీటింగ్ ఉంది, ఆయనతో కానీ కలిసి దీన్ని ఒక సిన్సియర్గా పనిచేయాలని కానీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను. షీఈ్ సో కోఆపరేటివ్. నెక్స్ట్ వీకే మీటింగ్ పెడతా అని చెప్పారు. సో 1 by 1 చేయాల్సి వస్తుంది.
100% సస్పెండ్ చేస్తాము. వేరేది ఏముంది దాంట్లో, వేరే ఇంకేం చేస్తాం? ఎవరైనా ఆల్రెడీ కొన్ని సస్పెండ్ అయి ఉన్నారు. ఇది ఇప్పుడు ఒక 2-3 సస్పెండ్ అయి ఉన్నారు. ఎవరైనా అంతే. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ అదే ఉంది. వ్యక్తులకి సంస్థలకు ఎవరికైనా ఇస్తాం. ఆ ఫినాన్షియల్ క్యాలిబర్ ఉండాలి మీకు. ఇప్పుడు మా ఆస్తి ఒక 5 కోట్ల ఆస్తి ఇచ్చినప్పుడు మీరు అక్కడ 50,000 పెట్టుబడి పెడతామంటే కుదరదు. ఇది నా ఆస్తికి అట్లీస్ట్ 2x అన్న పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. అప్పుడు మిమ్మల్ని నమ్మి ఇవ్వచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు గత 1 సంవత్సరము ఒక అమెండ్మెంట్ యాక్ట్ కింద అందరూ రోడ్ల పైన ఉండి దేశం మొత్తం గందరగోళంగా ఉంది. చాలా మంది ఒక అమెండ్మెంట్ వచ్చేస్తే మా ఆస్తులు పోతాయి అని చెప్పి రోడ్ల పైన వచ్చిందంతా చూశారు. వాళ్ళ భయం కరెక్ట్ కాదని చెప్పట్లే. అయితే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటంటే, మేము వచ్చినప్పుడు 67,000 ఎకరాలు ఉన్నింది వక్ఫ్ బోర్డ్ రిజిస్టర్స్ లో. 67,000 ఎకరాలు ఉంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని 81,000 ఎకరాలు చేశాం. అంటే ప్రజలకు కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఏం అమెండ్మెంట్ వచ్చినా మన మనసు బాగుండాలి, మనకు చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉంటే ఏ అమెండ్మెంట్ వచ్చినా మన ఆస్తులు ఎవరు తీసుకోమని చెప్పరు, ఏ ప్రభుత్వాలు. మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఈరోజు ఈ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఐ డోంట్ నో అబౌట్ వేరే రాష్ట్రాల్లో ఎట్టుందో, మన ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ బోర్డులో 64,000 ఎకరాల నుంచి 81,000 ఎకరాలు చేశాం. అది అమెండ్మెంట్ వచ్చిన తర్వాత మేము చేసింది. ఇంకోటి భారతదేశంలో ఎక్కడ కానీ వక్ఫ్ బోర్డులు విద్యని ప్రోత్సహించలేదు. మేము కార్పొరేట్ విద్యని 250 మంది పిల్లలకి ఈరోజు మా ఫస్ట్ బ్యాచ్ నారాయణ చైతన్యలో రెసిడెన్షియల్లో గొప్పవారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో, IAS IPS బిడ్డలు ఎక్కడ చదువుతారో, మీ ఎమ్మెల్యేలు మంత్రుల బిడ్డలు ఎక్కడ చదువుతారో అక్కడ ఈరోజు పేద బిడ్డలు ఈరోజు చదువుతా ఉన్నారు. రావడానికి ముఖ్య ఉద్దేశము ఓన్లీ ప్రాపర్టీ చూసుకొని దీన్ని కమర్షియలైజ్ చేయడానికి అని. ఒకటి, ఆదాయ వనరులు ఎలా పెంచాలి, రెండోది మన ఆస్తులు ఎట్ట కాపాడుకోవాలి. ఈ రెండు కాపాడుకోవడంలో మీరు పూర్తిగా వెనకబడ్డారు వక్ఫ్ బోర్డు. అవును. ఇప్పుడు దీన్ని కమర్షియలైజ్ చేసి వ్యాపారం చేయాలని ఇప్పుడు ఇంతవరకు ఏదైతే మసీదులకు దర్గాలకు నా ఆస్తులను వాటి బాగోగులు చూసుకోవడం పక్కగా పడేసి ఇప్పుడు మీరు దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఏమంటారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి మీరు. ఒకప్పుడు గుడికిచ్చిన మసీద్కి ఇచ్చిన భూముల్లో అగ్రికల్చర్ చేసేవాళ్ళు, అంతే కదా. భూములు ఇస్తే ఏమి ఇచ్చేవాళ్ళు? షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని ఎవరు ఇచ్చి ఉండరు. ఒకప్పుడులో ఆ భూములు అగ్రికల్చర్ కోసం ఇస్తారు. దాంట్లో పండించి వచ్చింది అక్కడ పూజారో వాళ్ళు తింటూ ఆ గుడికో మసీద్కో కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడానికి. ఈరోజు ప్రభుత్వాలు వచ్చి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఇమాం మౌజన్లకి. ఆ రోజుల్లో అలా కాదు. ఈరోజు అర్బనైజేషన్ అయిపోయిన తర్వాత మీ ఇళ్ల మధ్యలో అగ్రికల్చర్ ఎవరు వేస్తారు? ఆ భూమిని ఏం చేస్తారు? కమర్షియల్ అంటే ఇంకోటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, వక్ఫ్ బోర్డుకి చాలా మంది అర్థం చేసుకునేది తెలియట్లేదు. వక్ఫ్ బోర్డుకి ఏం చేసినా ఆ ఇన్స్టిట్యూషన్కి పోతాయి ఈ డబ్బులు. ఇది సపోజ్ మీది XYZ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, బిస్మిల్లా మసీద్ అనుకోండి. మీకు ఒక 100 ఎకరాల స్థలం ఉంది. నేను వచ్చి దాన్ని ఆప్షన్ వేస్తే 100 ఎకరాలకు వచ్చిన డబ్బులు మీకే పోద్ది, ఆ ఇన్స్టిట్యూషన్ పోద్ది, వక్ఫ్ బోర్డుకి రాదు. చాలా మంది పొరపడుతున్నారు, వాళ్ళకే తెలియదు. ఆ ఇన్స్టిట్యూషన్కి ఈ డబ్బులన్నీ ఎవరికి పోతాయి? ఆ ఇన్స్టిట్యూషన్కి పోతాయి. దాంట్లో నుంచి వచ్చిన డబ్బులకి వక్ఫ్ బోర్డుకి 7% ఇస్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక కమిటీ వేసుకున్నా అనుకోండి, ఇక్కడ కూర్చునే వాళ్ళకే, మీరు చేయనప్పుడే కదా మేము వస్తాం. మీరు దాన్ని బాగా చేస్తుంటే మేము ఎందుకు వస్తాం? అన్నిటికీ కమిటీస్ ఉన్నాయి కదా, అందుకోసమే కదా. సర్వే నంబర్ 62
సర్వే నెంబర్ 62 మీరు ఎంక్వైరీ చేసినారో లేదో మీకు చెప్పినారో లేదో తెలియదు కానీ మొత్తం కమర్షియల్ గా ఇల్లు వేసేసి హాస్పిటల్స్ కట్టేసి మళ్ళీ ఒక పేదవానికి 2 సెంట్లు ఫ్లాట్ ఇవ్వరు కానీ వాళ్ళకంతా మీరు ఇది యాక్చువల్ గా ఇన్స్పెక్టర్ దీనికి కారణం కాదు. యాక్చువల్ గా పేదవానికి 2 సెంట్లు ఇల్లు ఇచ్చే పని ప్రభుత్వంది. చెప్తాను నేను చెప్పనండి. నేను చెప్తాను చూడండి, పేదవాడికి 2 గవర్నమెంట్ పని ఓకే లేదండి. ఎవరైనా పేదవాడు ముక్కో ల్యాండ్ లో పోయి పంట వేసుకున్నా ఏం వేసుకున్నా కానీ మీరు వానికి అయితే ఎంత వానికి ఎన్ని కావాలో ఇబ్బందులు పెడతారు. అదే గవర్నమెంట్ అదే పెద్ద వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు దీంట్లో సబ్ రిజిస్టర్ ఉంటారు, బోర్డ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడిన సబ్జెక్ట్ అదే ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్స్ ఇవ్వకూడదు, రెండోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ ఇవ్వకూడదు, ఈ రెండే చెప్పింది. సార్ ఇంకోటి కల్లూరులో 593 సర్వే నంబర్ లో 5 సెంట్లు భూమి బోర్డ్ ల్యాండ్ దానికి తీసుకోపోయి దానికి సబ్ రిజిస్టర్ చేసినాడు. రిజిస్టర్ చేసిన తర్వాత ఐసిఐసి బ్యాంక్ లో 80 లక్షలకి ఏమైనా లోన్ తీసుకున్నాడు. ఎట్లా చేసినారు? అదే ఆ ఫ్రాడ్ల కోసమే వచ్చేది. ఒక్కడు ఏం చేస్తుంది సార్? ఒక్కడు ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు? అదే నేను చెప్పేది. దృష్టికి మనం తీసుకోకపోతే నాకు తెలియదు, నేనేం చేయలేను. అవి వద్దులండి, కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతరు చేశారు. 2024లో రంజిత్ బాజా గారు డెమాలిష్ కోసం 41B లో ఉన్న ఒకటి కన్స్ట్రక్షన్ సంబంధిస్తే 15 రోజులకు ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వమంటే దాన్ని పక్క పడేశారు. ఆల్రెడీ వచ్చేసింది, మన సిఇఓ గారికి పోయింది, వర్క్ చైర్మన్కి చర్యలు జరగడం మీ నుంచే జరగడం. ఇప్పుడు నేను అందుకోసమే అదే నేను ఎంతమందికి నోటీసులు ఇచ్చినారు, ఎంతమందికి చర్యలు తీసుకున్నారు? అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అవన్నీ సక్రంగా చేయడం కోసమే డిజిటలైజ్ చేస్తున్నాం. మీరేదో చెప్తున్నారు. ఎకరాకు ఇంత అమౌంట్ కట్టాలని ఉంటుంది సార్. ఏం కట్టాలని? అవును, అది స్టేట్ వైడ్ ఒకటే పాలసీ ఉందా, లేకపోతే ఆ జిల్లాకి ఏ జిల్లాకి కాదు, స్థలాన్ని బట్టి కదా. అదే సార్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఐలూరుమేట దగ్గర ఒక సర్వే నెంబర్ లో 18 ఎకరాల సర్వే నెంబర్ అది, దాంట్లో 6,000 కొంతమంది కట్టించుకున్నారు సార్. వరకు 8,000 కొంతమంది కట్టించుకున్నారు, 10,000 కొంతమంది కట్టించుకున్నారు. ఇది ఏ లెక్కన వస్తుంది? ఇప్పుడు ఏది గాని ఆప్షన్ వేస్తున్నారు. ఇప్పుడు ఒకటి వక్ఫ్ బోర్డ్ స్థలము ఏది గాని ఆప్షన్ వేయకుండా ఇయడానికే వీలు లేదు. ఒక నిమిషం, ఆప్షన్ వేస్తున్నాము. ఇప్పుడు నేను ఈ వస్తువు నా సర్కారు వారి పాట 5,000 చెప్పాను, మీకు నచ్చితే మీరు ఇద్దరు పోటీకి వస్తే ఎంత దూరం అయిన పోతే నాకు సంతోషం కదా. ఇప్పుడు అందుకోసం ఏ ల్యాండ్ ఏముందనేది అందుకోసమే ఈ ఆప్షన్ వేసేది కానీ ఎంఆర్ఓని పెట్టి వేస్తారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇంకా ఏమైనా మీరు కొద్దిగా మంచి ఏమైనా ఇస్తే అమెండ్మెంట్ చేసి అవి పెట్టిస్తాం, ఇది ఇలాగ చేస్తే బాగుంటుందని చేస్తే మేము అలా చేపిస్తాం. మీకు కానీ ఆలోచనలు ఉంటే వీఆర్ హ్యాపీ టు టేక్ యువర్ అడ్వైస్. హైయెస్ట్ 10,000 వసూలు చేశారు ఎకరాకు. 10,000 వసూలు చేయండి 8 ఎకరాలకు. తక్కువ ఎక్కువ చేస్తే లాస్ అవుతుంది కదా, లాస్ కదా. ఇప్పుడు చిన్న మాట, మీరు అందరు ఉన్నారు, అందరు యాడ్ రేట్ ఒకటేనా? ఏమి నా బొమ్మే కదా వేస్తారు, ఎందుకు డిఫరెంట్ రేట్లు? అన్ని లాజికల్ గా ఉండాలి కొన్ని. ఇప్పుడు ఆయన కొనాడు, ఆయన ఇంటి పక్కన ఉందో, ఆయన పొలం పక్కన ఉందో, అవసరం ఎక్కువ పెట్టాడు, మీ అందరు కానీ అదే రేట్ ఇవ్వమంటే తీసుకోరు, నాది ఖాళీ పడిపోద్ది కదా. దట్ ఈస్ ది రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఆప్షన్. ఆప్షన్ లో మా బెంచ్ మార్క్ ప్రైస్ అక్కడ ఏముందో ఇస్తాం, దానిపైన ఎంత పోతే సంతోషమే. నిజంగా ఐఎమ్ హ్యాపీ మీరు ఇంత మాత్రం ఇంటరాక్ట్ చేస్తున్నారు వక్ఫ్ భూముల గురించి. నేను నా ఫోన్ నెంబర్ అన్ని కానీ ఇస్తాను మీకు, మెయిల్స్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. దయచేసి ఎప్పుడు అర్ధరాత్రి ఎప్పుడున్నా 24/7 వేస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటాను. ఇంకోటి ఇక్కడ కానీ ఏంటంటే, ఇది మన దగ్గర ఎన్ఫోర్సింగ్ చేసే పరిస్థితి లేదు. మున్సిపల్ కమిషనర్ అనుకో బుల్డోజర్ తెచ్చి పగలు కొట్టేస్తాడు, నేను చేయడానికి లేదు. అది నేను మీలాగనే ఒక సిటిజన్కి ఏముందో అదే పద్ధతి నాది. పక్కింటి వాళ్ళు మన దాంట్లో ఎంక్రోచ్కి వస్తే నేను పోయి కోర్టులో వేయాలి పో అని నేను తోయడానికి లేదు. ఇది దో ఐఎమ్ ఏ క్వాసీ గవర్నమెంట్, ఐ డోంట్ హ్యావ్ దట్ పవర్. నాది ఇది అని బుల్డోజర్ తెచ్చి లేదు. అందుకోసమే సివిల్ కేసులు ఎన్ని సంవత్సరాలు అవుతాయి, అన్ని సంవత్సరాలు అవుతుంది.
లోకల్ గా ఏమన్నా ఒక బోర్డు కమిటీలు వేస్తారు? లోకల్గా ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పున్నాము, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీసు గవర్నమెంట్ చెప్పున్నాము, అవన్నీ వాళ్ళ క్రెడిబిలిటీ చూసి చేస్తారు. అది కానీ జిల్లాలో మొత్తం బోర్డు ల్యాండ్ ఎంత ఉంది? అన్ని ఎకరాలు అనేది ఎన్ని ఎకరాలు? ఆల్మోస్ట్ ఐ కాంట్ జస్ట్ నౌ గివ్ లైక్ దట్, బట్ సమ్వేర్ అరౌండ్ మా దగ్గర 81,000 ఎకరాలు ఉంది. ఓకే, దాంట్లో 2,000 ఎకరాలు మొన్న నంద్యాలలో ఇచ్చేసాం. ఇది కొన్ని తప్పులు పడి ఉన్నాయంటే అదే చెప్తున్నా, కొన్ని 2,000 ఎకరాలు మా భూమి కాకుండా నాన్ ముస్లిమ్స్ పేర్లకి ఇచ్చిన ఈనాం భూమి కానీ మా వాళ్ళు ఆ రోజుల్లో పెట్టేస్తే, అర్థమైందా? నేను అదే కలెక్టర్ గారు చెప్పింది, ఉంటే పెడితే చేస్తాను. నాకేమైనా నువ్వు అబ్జెక్షన్ పెట్టి ఇది ఉంది అని ప్రూవ్ చేస్తే డెఫినెట్లీ అదే చెప్తున్నది, మా భూములే పోగొట్టుకుంటే ఊర్లో భూములు మాకెందుకు? అర్థమైందా? సో ఒక్క రోజులో ఇచ్చేసాం అవన్నీ చూసి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అదే కలెక్టర్ గారికి చెప్పింది, మీ భూమి మా దగ్గర ఉందంటే 2,000 ఎకరాలు అట్టు ఇచ్చేసాం. మా భూములు కానీ పోతున్నాయి, దాన్ని కాపాడమనే ఈరోజు మెయిన్ కాన్సెప్ట్. మనకు ఒకరికి ఇబ్బంది చేయాలని ఏముంది? దేవుడికి ఏం అవసరం అండి? ఊళ్ళో భూములు దేవుడు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో నేను ప్రజలకు చెప్పేది కానీ ఏంటంటే, మీ జీవితకాలం మీ బిడ్డల కోసం కట్టుకునే ఆస్తి ఎవరో మాటల్లో పోయి మళ్ళీ 4 రోజుల్లో వస్తాయి, 4 రోజుల్లో ఇచ్చేస్తారు, మన ఇంకో గవర్నమెంట్ వస్తే ఇస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తే ఏ గవర్నమెంట్ ఇలేదు. ఏ గవర్నమెంట్ కానీ, దేవాదాయ శాఖ కానీ, వక్ఫ్ బోర్డు స్థలాలు కానీ ప్రజలకు ఇవ్వడానికి లేదు. కావాలంటే మా దగ్గర కొనుక్కోవాల్సిందే. కాబట్టి ఆ ప్రభుత్వం వస్తే మనకు అయిపోద్ది, ఈ ప్రభుత్వం అయితే అయిపోద్ది, అబద్ధాలన్నీ. అందరూ అర్థం చేసుకోండి, మీరు మీ బిడ్డల కోసం కాపాడుకునే ఆస్తులు మంచి ఆస్తులు కొనుక్కోండి. ఇది ఎప్పటికీ మీది అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. వన్స్ వఫ్ ఇస్ ఫర్ ఎవర్ వఫ్. దేవుడికి ఒకసారి ఇచ్చేసింది, జీవితకాలం దేవుడిదే. అది అంటే మీ అందరికి తెలపాలని, మా వక్ఫ్ బోర్డులోనే తెలియదు ఇవన్నీ అందరికీ, అందుకోసం చెప్తున్నా నేను. ఇంకోటి, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ వారసత్వం నుంచి వచ్చింది, వాళ్ళు అమ్మారు, నమ్మొద్దు. ఎవరైతే ఇమాం సర్వీస్, మౌజన్ సర్వీస్, ఖతీబ్ సర్వీస్, ఇవన్నీ సర్వీసెస్ ఇవి వాళ్ళకి ఇచ్చింది కాదు. వాళ్ళ పని కోసం వాళ్ళకి జీతభత్తాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది అది. ఆయన కాకపోతే ఇంకో ఆయన వస్తాడు, ఇంకో ఆయనకు పోతాయి, అంతేగాని భూములు వాళ్ళకు పోవు. ఇదొక చాలా రాంగ్ నోషన్లో ఉన్నారు చాలా మంది. అలా చెప్పి అబద్ధాలు చెప్పి మీకు అమ్మేసే పరిస్థితి కానీ ఉంది. ఎవరు కానీ వక్ఫ్ భూమి అని మీకు అనుమానం ఉంటే మాకు మెయిల్ పెట్టండి, మీకు అది మా భూమా లేదా అని కానీ మేము క్లారిటీ ఇస్తాం.